బ్యాక్ టు కార్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వెళ్తాం గ్రీన్ వ్యాలీ వ్యూ అంటే అది చూసేసుకొని ఇంక వెళ్ళిపోవడమే. చూస్తుంటే ప్రతి దగ్గర ఫాగే ఉంది. అస్సలు చలి ఏమో అంత లేదు కానీ బట్ ఓకే చలి అంత లేదు కానీ చల్లగా ఉంది. బట్ అంత చలి లేదు, బాగుంది. సో మొత్తానికి కొడైకెనాల్ అయితే ఫాగ్ చూడాలనుకుంటే కొడైకెనాల్కి రావచ్చు అనేది మాత్రం బాగా అర్థమైంది. మా వివిగా టాయ్స్ అన్నీ తీసేసి దానికి గందరగోళం చేసే వరకు నిద్ర పట్టేలా లేదు దానికి. టాయ్స్ నచ్చాయి నీకు? చూపించు నీ ఐస్ క్రీమ్ బండి. ఓ ఐస్ క్రీమ్, వాట్ ఈస్ దట్? మ్యాగీ. ఓకే. మెయిన్ ప్లేసెస్ అన్నీ ముగించుకొని ఇంకా నెక్స్ట్ విలేజ్కి వెళ్ళాలి అని చెప్పాను కదా, అక్కడ 2-3 ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. సో అప్పటికే లేట్ అయిందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఏమైనా చిన్న వస్తే ఆగుదామని చెప్పి. అండ్ ఆన్ ద వేలో మాకు పెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీ కనిపించింది. చాలా పెద్ద స్టోర్ ఇది. చాలా నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, కాఫీ పౌడర్, టీ పౌడర్స్, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఆయిల్స్ అంటే మనకి హెడ్ మసాజ్ ఆయిల్స్ ఉంటాయి కదా హెర్బల్వి, సో ఆయిల్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. సో ఇంటికి కొన్ని తీసుకెళ్దామని చెప్పి చాక్లెట్స్, ఇంకా నేను కేక్లోకి చాకో చిప్స్ అవి కూడా తీసుకున్నాను ఎందుకంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి అన్నమాట. సో కాఫీ పౌడర్స్ కూడా తీసుకెళ్ళాము ఇంటికి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా తీసుకున్నారో లేదో అని చెప్పేసి వాళ్ళకి ఇది కనిపించిందో లేదో ఆన్ ద వేలో అని చెప్పి వాళ్ళకి ఒక కాఫీ పౌడర్ అది తీసేసుకున్నాను. సో హ్యాపీగా తీసేసుకున్నాం. కాస్ట్ కొంచెం ఎక్కువ అయింది కానీ బట్ చాలా ఫ్రెష్ ఉన్నాయి, చాలా టేస్టీ కూడా ఉన్నాయి. సో చాలా పెద్ద స్టోర్. ఇంకా అక్కడ కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని బిల్ చేయించేసుకొని ఇంకా వెళ్ళిపోయాం అక్కడ నుంచి. సో వరుణ్ అయితే ఇక్కడ బిల్లింగ్ చేపిస్తున్నారు. అండ్ ఎదురుగా క్రికెట్ ప్లే గ్రౌండ్ ఉంది. సో అక్కడ పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు ఈ చలికి. Such a big store, chocolate factory. సో అది వాటర్ ఫాల్ అంట. వాటర్ లేక ఇక్కడ అసలు సరిగ్గా లేదు అసలు వాటర్ ఫాల్. సో వివి వాళ్ళు ఏం దిగలేదు, నేనే వీడియో కోసం దిగా. సరే ఇప్పుడైతే ఇంకా మేము ఫైనల్లీ అన్నీ చూసేసేవి అయిపోయాయి, వెళ్ళిపోవాలి ఇంకా తొందరగా. సో చాక్లెట్ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము డాల్ఫిన్ నోస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అక్కడ 2 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. సో డాల్ఫిన్ నోస్ కూడా చాలా బాగుండింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఫాగ్ చూపిస్తున్నానో దాని లోపల కిందకి వెళ్ళాలంట. రోడ్ కూడా సరిగ్గా లేదు, అందులో వివిని వేసుకొని నడుచుకుంటూ వెళ్ళడం అనేది కష్టం అని చెప్పి జస్ట్ పైనుంచే అలా చూసేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. వట్టకాల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి, తమిళ్ నేమ్స్ కాదు. కింద నుంచి వెళ్ళాలంట, చూద్దాం ఎలా ఉందో. ఫ్లో ఇన్ని చూసిన వాటిలో ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి, చూడాలి. పక్కనే స్టాల్స్ ఉన్నాయి. అసలు వే చూడండి ఎలా ఉందో, ఇంత ఎలా ఉంది అసలు, లోయలాగా ఉంది. ఎట్లా నడుస్తాం అసలు చూడండి ఎలా ఉంది అసలు దిగడానికే అవ్వట్లేదు. అదంట వాటర్ ఫాల్స్. ఓకే చూద్దాం.
ఫైనలీ వాటర్ ఫాల్స్ చూసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నియర్లోనే ఆన్ ద వేలో అప్పర్ లేక్ వ్యూ వచ్చింది. సో అది కూడా చూసేసుకున్నాం. జస్ట్ పైనుంచి లేక్ వ్యూ అంతే. సో అది చూసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము ఇప్పుడు ఇవన్నీ కవర్ చేసే వరకు చేసాము. అండ్ ఇప్పుడు వెళ్తున్నాము. అదే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు కదా, వాళ్ళు ఆల్రెడీ చూసి రిటర్న్ కూడా అయిపోయి ఉండొచ్చు మేబీ. అదొక విలేజ్ టైప్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళైతే దారిలో కలిసారనమాట, మధ్యలో రిటర్న్ అయిపోయారు వాళ్ళు. సో బాగానే ఉంది అన్నారు. బట్ మేము ఇంకా రూమ్కి వెళ్ళి ఏం చేయాలా అని చెప్పి మేము మళ్ళీ ఇక్కడికే స్టార్ట్ అయ్యాము. సో వాళ్ళు చూసి వచ్చారు కదా, ఇంకా మేము సరే మేము కూడా చూసి వద్దాం అన్నాం. బట్ ఆన్ ద వే అసలు ఈ జర్నీ చాలా బాగుంది. చూపిస్తాను చూడండి. విలేజ్ కానీ అంటే వెళ్ళేది ఒక విలేజ్కి అనమాట. ఎంత బాగుంది చూపిస్తాను చూడండి. కదా చాలా ఎంత బాగున్నాయి వ్యాలీస్ అయితే, సూపర్ ఉంది. ఈవెన్ రోడ్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంది. విలేజ్లో ఎంటర్ అయినప్పుడు ఆ వ్యాలీస్ కానీ విలేజ్ కానీ చాలా బాగా అనిపించింది. ముందు క్లిప్స్లో చూసారు కదా, చాలా బాగా అనిపించింది. కొంచెం మెయిన్ రోడ్స్ వరకు బాగున్నాయి, గ్రీనరీ కానీ ఇలా ఎంత చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే కూకల్ లేక్ రోడ్ ఎంటర్ అయ్యామో చాలా చిన్న రోడ్డు, ఎదురుగా ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి, వన్ వే కదా, చాలా డేంజరస్గా అనిపించింది అండ్ అడ్వెంచర్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఏ వెహికల్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కదా. సో స్లోగా వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్ వెళ్ళినా కష్టమైపోయింది అనమాట. సో ఫైనల్లీ సేఫ్గా రీచ్ అయ్యాము కూకల్ లేక్ అయితే. సో కూకల్ లేక్ కూడా చాలా బాగుంది, వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. ఆ తర్వాత ఇంకా విలేజ్ లోపలికి వెళ్తే ఇంకా 2 ప్లేసెస్ కవర్ చేయాలి. మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, బట్ టైమింగ్స్ చూడలేదంటే మేము వెళ్ళే టైంకి 5 o'clockకి క్లోజ్డ్ అని చెప్పారు. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత సో కొంచెం డిసప్పాయింట్ అయినా, బట్ ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళు అన్నారు అక్కడ వాటర్ లేవు డ్యామ్లో, అసలు ఏమీ అంత బాగాలేదు, టైం వేస్ట్, అండ్ బేబీస్ వేసుకొని లోపల కూడా చాలా నడవాలి, వెహికల్ అలో లేదు అని చెప్పారు. బట్ ఓకే, అక్కడి వరకు వెళ్ళాం కదా, ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా మళ్ళీ బ్యాక్ టు రిసార్ట్కి రిటర్న్ అయిపోయాము. వెల్కమ్ బ్యాక్. సో మేము 5:45 అంతా వచ్చేసాము. అండ్ అక్కడ ఏం చూడలేదు, కూకల్ లేక్ మాత్రం చూసాము. ఆ తర్వాత ఇంకా మేమేం చూడలేదు, ఎందుకంటే టైం అయిపోయింది, 5 o'clock వరకే అంట. మేము అది తెలుసుకోలేకపోయాము. వెళ్ళే ముందే సెర్చ్ చేసి వెళ్ళింటే బాగుండు. 1 hour జర్నీ చేసి వచ్చి వెళ్తే అక్కడ టైం అయిపోయింది, జస్ట్ ఒక 10 minutes టైం అయిపోయింది. సరే ఓకే అని రిటర్న్ అయిపోయాం. ఇప్పుడైతే రిసార్ట్లో ఉన్నాం, ఇంకా కిందనే కూర్చున్నాం. 6:30 అవుతుంది టైం. వివి ఏమో ఆడుకుంటా ఉంది ఈ పార్క్ దాంట్లో. లగేజ్ కూడా ఏం తీసుకోలేదు, పైన కూడా పెట్టుకోలేదు, ఇక్కడే కూర్చొని ఆడుతుంది. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, చూడండి ఎలా ఆడుతూ ఉందో. ఊకుంటూ కూర్చున్నాను. అండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేయడమే. ఈరోజుతో టూరిస్ట్ ప్లేస్లన్నీ క్లోజ్ అయిపోయింది. ఇంకా రేపు మేము చెక్అవుట్ చేసేస్తాం 11 o'clockకి. బట్ కోకర్స్ వాక్ అని అదొకటి మిస్ అయింది, బోటింగ్ కూడా మిస్ అయింది. మా రిసార్ట్ ఎదురుంగే లేక్, అందులోనే బోటింగ్ అనమాట. సో అది ఒకటి మిస్ అయింది. మేబీ తొందర రేపు రెడీ అయితే అవి 2 కూడా కవర్ చేసుకొని వెళ్తాము. సో అది ఇప్పటికైతే.
ఏం వరుణ్ పడుకున్నావు టయర్డా నిద్ర వస్తుంది రేపు మళ్ళీ ఎవరు నడిపేది ఇవి చూడు బేబీ వాట్ యు డు సారీ యార్. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో డిన్నర్ చేసేసుకొని వచ్చేసాము, అయిపోయింది వాళ్ళతో థర్డ్ డే డిన్నర్. సో మార్నింగ్ 11 o'clock చెక్అవుట్ చేసేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసుకొని వివికి ఏమైనా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. 12 hours జర్నీ ఇక్కడ నుంచి. సో నిన్న వచ్చినట్టు అనిపించింది నాకు, అంత జర్నీ చేసి అప్పుడే 3 days అయిపోయింది. అలా రూమ్కి వచ్చి రిలాక్స్ అయిపోయాం. డే 3 అయితే అలా గడిచింది. అండ్ టుమారో ఇంకా 11 o'clockకి చెక్అవుట్ చేసేయాలి. సో అంతే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చాక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బై బాయ్.